అర్హులైన ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరి ఖాతాలో ఏడాదికి 15,000 రూపాయలు జమ చేయడం జరుగుతోందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఏలూరులో ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏలూరు జిల్లాలో 10,655 మందికి 16 కోట్ల రూపాయలు, ఏలూరు నియోజకవర్గంలో సుమారు 2 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని మంత్రి నాదెండ్ల తెలిపారు. అంటే దీని వెనక ఎంత కృషి ఉందో, ఏ విధంగా మాట నిలబెట్టుకోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఇతర పథకాల కన్నా ముందు ప్రయారిటీ మన వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు కూడా కొంతవరకు నష్టపోయారు అనే భావన, అనే ఆలోచన మీ ద్వారా అనేక సందర్భాల్లో విన్నప్పుడు దాన్ని గౌరవించాలనే తపనతో చేసిన కార్యక్రమం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, జనరల్గా ఎన్నికలప్పుడు చేస్తున్న వాగ్దానాలు ప్రభుత్వంలో వచ్చినాక అందరం మర్చిపోతూ ఉంటాం. రాజకీయ లబ్ధి కోసం చేశారనుకుంటారు. ప్రజలు కూడా ఆ విధంగానే వీళ్ళు చెప్పిన మాటలు నమ్మాల్సిన అవసరం కూడా లేదు, ఏదో చెప్తూ ఉంటారులే అందరూ ఉపన్యాసంలో అని అనే భావన మీ అందరిలో కలిగేది. కానీ సూపర్ 6 నినాదంతో చేయగలిగినవే మేము చెప్తున్నాం. మా కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఆటో సోదరులందరూ కూడా నేను కోరుతున్నాను, 15,000 రూపాయల ద్వారా ఏంటి మనకి లబ్ధని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మీకు ఒక పర్టికులర్గా గుర్తింపు వచ్చింది. నిజంగా ఈ విధంగా మనం ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామంటే